విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మండలం పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు గతంలో మంజూరు చేయించిన నిధులకు అదనంగా 6% జీఎస్టీ డైవర్షన్ రోడ్డుకు కలిపి ఇప్పుడు 13,40,00,000 రూపాయలతో నిర్మాణం ప్రారంభించారు. రెండు రాష్ట్రాల రహదారులకు ప్రధాన మార్గమైన ఈ వంతెన సమస్య తీవ్రతను ఎమ్మెల్యే బేబీ నాయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిపి వివరించి త్వరితగతిన నిధులు మంజూరు అయ్యేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మొదటి పిల్లర్ ఉండే 4 పిల్లర్స్లో మొదటి పిల్లర్ అయినటువంటి P1 పిల్లర్కి ఇవాళ మొదట కాంక్రీట్ వేయడం చాలా ఆనందంగా ఉంది. పారాది బ్రిడ్జ్కి, సీతారాం బ్రిడ్జ్కి, బొబ్బిలి రాజు కుటుంబానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. మా తాతగారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంపోజిట్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అప్పుడు మేటుపాలెం దగ్గర ఫస్ట్ టైం ఈ డిజైన్తో ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చూసి నా ఏరియాలో నా ప్రాంతంలో ఇటువంటి ఉండాలని తాతగారు అవ్వాల పారాది దగ్గర వేగావతి నది మీద, సువర్ణముఖి నది మీద, అదేవిధంగా మన సాలూరులో కూడా, సాలూరు ఊరు ముందు కూడా అది దురదృష్టవశాత్తు తుఫాను కొట్టుకెళ్ళిపోయింది. ఈ 3 బ్రిడ్జిలు కూడా కొట్టించడం జరిగింది. నా సోదరుడు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మంజూరు చేయడం జరిగింది. ఏదేమైనా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ అది ఒక పీడకలు అనుకొని ఇవాళ, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఇది. 2 జిల్లాలని, పార్తీపురం మన్యం జిల్లాని, విజయనగరం జిల్లాని అనుసంధానం చేసే బ్రిడ్జ్ ఇది. అదేవిధంగా 2 రాష్ట్రాలని, ఒరిస్సాకి కూడా ఇదే బాటిల్ నెక్. సో ఇంత ఇంపార్టెంట్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయడం ఈ ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతగా తీసుకుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈ త్వరితగతిన పనులు పూర్తి చేసి తప్పకుండా ఫండ్స్ కొరత లేకుండా ప్రభుత్వం వైపు నుంచి చూసే బాధ్యత నాదని అధికారులకు అవనివ్వండి, కాంట్రాక్టులకు అవనివ్వండి నేను చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ బ్రిడ్జ్ని ఏ జాప్యం లేకుండా అతి త్వరలోనే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు అంకితం ఇస్తామని మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.